గంజాయిని అరికట్టేందుకు పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన సిపిఎం నేత పెంచలయ్య కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ హత్య వెనుక అరవ కామాక్షి బ్యాచ్ ఉందని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల ఆర్థిక సాయం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. పెంచలయ్య ఇద్దరు కుమార్తెలు ఐఏఎస్, ఐపీఎస్ తెలిపారు. 3 గంజాయి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఈ ఆలోచన జరిగితే ఆత్మశాంతి కలుగుతుంది. పెంచిన ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు. మైథిలీలో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్, మేమే 10th వరకు చెప్పేస్తున్నాం, ఇబ్బంది లేదు. కుమార్తెలు, బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు, వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు, నా పెద్దలుడు బాలానందరెడ్డి, రెండో అల్లుడు నని, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈరోజు వచ్చామా, వెళ్ళామా, ఫోటో ముందు కూలేసామంటే సాధ్యం కాదు. కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేను, నా కుటుంబం తీసుకుంటుంది. మేమే కాదు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి గాని, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని, అదేవిధంగా శ్రీనివాసులు